భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు ఉండటం చాలా ముఖ్యం. అయితే భారత్కు ఇటు పాకిస్తాన్, అటు చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత్కు మరొక సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ భారత్తో సత్సంబంధాలు పెంచుకోవాలని, ఈ మేరకు ప్రధాని మోదీకి గుడ్విల్ కింద 1000 కిలోల మామిడి పండ్లను బహుమతిగా పంపించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధాన్ని మరింత దృఢంగా మలిచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి భారీ బహుమతి అందజేసింది. గుడ్విల్ కింద ప్రధానికి 1000 కిలోల అరుదైన మామిడి పండ్లను గిఫ్ట్గా పంపింది. ఈ రకం మామిడి పండ్లను హరిభంగా మామిడి అని స్థానికంగా పిలుస్తారు. మ్యాంగో డిప్లొమసీ కింద ఈ పండ్లను ఢాకా నుంచి ఢిల్లీ చేరుకున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్ వ్యవహారంపై మాట్లాడిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్తో భారత్ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగించాలని కోరుకుంటోందని తెలిపింది. ఈ బేకంతరం తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని మోదీకి మామిడి పండ్లను అందజేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు ఢాకా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఓవైపు రాజకీయ సంక్షోభం, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల కొరతతో పాటు హింస, దాడులతో ఆ దేశం అట్టుడుకిపోతోంది. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వానికి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ క్రమంలో భారత్ లాంటి సరిహద్దు దేశం మద్దతు బంగ్లాకు ఎంతో అవసరం. ఈ క్రమంలోనే భారత్కు 1000 కిలోల మామిడిని సరఫరా చేసింది ఢాకా. ప్రధాని మోదీతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, త్రిపుర సీఎం మానిక్ సాహాలకు కూడా గుడ్విల్లో భాగంగా మామిడి పండ్లను పంపించింది బంగ్లాదేశ్. సరిహద్దు రాష్ట్రాలతోనూ సత్సంబంధాలను కొనసాగించాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఏప్రిల్లో జరిగి బిమ్స్టెక్ సమావేశంలో ప్రధాని మోదీతో మహమ్మద్ యూనస్ సమావేశమయ్యారు. ఆ సమయంలో బంగ్లాలో శాంతి నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇక బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రాలు 5 ఉన్నాయి. అవి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం.